దీంతో వరంగల్ కాంగ్రెస్ పంచాయతీ కొలిక్కి వచ్చింది అంటున్నారు మల్లు రవి. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ అంశంపై కమిటీ నిర్ణయానికి వచ్చిందన్నారు. అందరూ పార్టీ కోసం కలిసి పనిచేస్తామని తెలిపారని మల్లు రవి వివరించారు. కమిటీ నిర్ణయం సీఎం, పీసీసీ చీఫ్, పార్టీ ఇన్ఛార్జికి వివరిస్తామని తెలిపారు. రాజగోపాల్ రెడ్డి వ్యవహారం క్రమశిక్షణ కమిటీ దృష్టికి ఇంకా రాలేదన్నారు. తమ దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటామన్నారు మల్లు రవి. ఈరోజు డిసిప్లినరీ కమిటీ మీటింగ్ జరిగింది. 2 గంటలు చర్చ చేయటం జరిగింది. చర్చ అయిన తర్వాత వరంగల్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కొండ మురళి గారు సబ్జెక్టుని ఒక కొలిక్కి తీసుకుని రావటం జరిగింది. అదే రకంగా జడ్చర్ల ఎమ్మెల్యే మన అనిరుద్ధ్ రెడ్డి గారు వారి దాని మీద కూడా ఒక ఫైనల్ నిర్ణయానికి వచ్చి 4 మెంబర్స్ ఉన్నాం. మళ్ళీ నేను అందరం యునానిమస్గా ఒక నిర్ణయానికి వచ్చాం. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ కోసం కలిసికట్టుగా పనిచేయడానికి ఒప్పుకున్నారు కాబట్టి ఈ నిర్ణయం జరిగింది. ఈ విషయాన్ని మేము పిసిసి ప్రెసిడెంట్ మీనాక్షి నటరాజన్ గారు, సీఎం గారు వారి దృష్టికి తీసుకుంటుంది. మీకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి సబ్జెక్టు ఇంకా మా కమిటీ దృష్టికి రాలేదు. వచ్చిన వెంటనే తెలుసుకొని మాట్లాడి మీతో మాట్లాడుతున్నారు. వీరొక లెటర్ ఇచ్చారు, వారొక లెటర్ ఇచ్చారు. అట్లే దాని మీద కూడా లెటర్ వచ్చింది. ఎవరు? మన అనిరుద్ధ్ రెడ్డి మీద. అందువల్ల వచ్చిన వాటి మీద నిర్ణయం తీసుకున్నాం. మళ్ళీ వచ్చే దాని మీద కూడా తీసుకుంటాం. ఎప్పుడొచ్చే చూసుకొని మీడియా వాళ్ళని పిలిచి మాట్లాడి ఈరోజు ఏ రకంగా చేసామో అదే రకంగా చేస్తాం.